మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? నాకు చాలా భయం వేసింది. భయం ఎందుకమ్మా? అర్జెంట్ పనుండి వెళ్ళాం. నీతో పాటు నన్ను తీసుకెళ్ళమ్మా. అమ్మతో నువ్వు వెళ్ళకూడదు. అయితే అమ్మని కూడా వెళ్ళొద్దు అని చెప్పు. నాకు నిన్ను వదిలి వెళ్ళాలంటే బాధగానే ఉంది, కానీ తప్పదమ్మా. కృష్ణ, అన్ని విషయాలు పొద్దున మాట్లాడుకోవచ్చు. నువ్వు వెళ్ళి పడుకో. భూమి, నువ్వు ఆ గదిలో పడుకో. సరే, పర్లేదు, నేను వెళ్తాను. భూమి ఇక్కడే ఉంటే పాపం చూసుకోవాలి కదా. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. భూమి, ఏమైనా అవసరం ఉంటే పిలు. అలాగే మాధవ్, పాపం జాగ్రత్తగా చూసుకో. రండి. కృష్ణ, పద వెళ్దాం. భూమి సుహాసిని గదికి వెళ్తుంది ఎందుకు? తల్లి పాప దగ్గరుండాలి, వీళ్ళిద్దరూ తన దగ్గరుండాలి. కాని పాపని వదిలేసి పాపం సుహాసిని ఒంటరిగా ఉంటుందని భూమి వెళ్ళిందా? ఛ! దానికంటే ఆ ఫ్రెండ్కి పెళ్లి చేసి పంపించేసుంటే నాకీ బాధ తప్పేది. ఛ! ఎదవసంత అని. పడుకో. పడుకో. నువ్వు నిద్రపోవా? నాకు నిద్ర రావడం లేదు. నీకు నిద్ర రానప్పుడు మీ అమ్మ ఏం చేసేది? నీకు నిద్ర రాకపోతే మీ అమ్మ ఏం చేసేది? కథ చెప్పేది. అయితే నాకు కథ చెప్పు. ఏం కథ చెప్పను? మీ అమ్మ ఏ కథ చెప్పిందో నాకు అదే కథ చెప్పు. చెప్తాను. అనగనగా ఒక ఇంట్లో అమ్మ నాన్న ఉండేవాళ్ళు. మరి మా ఇంట్లో నేను అమ్మ ఉన్నాం, నాన్న లేడెందుకు? ఇప్పుడున్నాడు కదమ్మా. ముందు నువ్వు కథ విను. వాళ్ళకి 5 పిల్లలు, 2 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ముళ్ళు. ఓ, మీలాగా? అవును, మాలాగే. వాళ్ళలో ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం అంట. సడన్ గా ఒకసారి ఆ అన్నకు పెద్ద కష్టం వచ్చిందంట. అప్పుడు తమ్ముడు హెల్ప్ చేయాలి కదా. అప్పుడు తమ్ముడు హెల్ప్ చేశాడమ్మా, చేస్తూనే ఉన్నాడు. అయినా అన్న కష్టం తీరలేదు. అన్న కోసం అన్నీ చేసిన తమ్ముడు ఆ అన్న పాపని, పాపా ఆ పాపకైనా న్యాయం చేయాలనే ఆ తమ్ముడు ఊపిరున్నంత వరకు పోరాడుతూనే ఉన్నాడు తల్లి. ఈ ప్రపంచం చాలా విశాలమైనది భూమి. నీ హృదయం కూడా అంతే విశాలంగా ఉంది. ప్రపంచంలో మనిషిని మించిన అద్భుతం లేదు అంటారు. మనిషి అద్భుతం, కానీ చాలా మంది మనుషులు నీలాగా విశాలంగా లేరు భూమి. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. అవే మాటలు. ఇప్పుడే కదా నాది విశాలమైన హృదయం అన్నావు, అప్పుడే మళ్ళీ ఏమైంది? మేం బాధపడుతున్నావని నువ్వు బాధపడుతున్నావు. అదే నా తోబుట్టు ఉంటే తనకి నిన్లా తోడుగా నిలబడినా? వాస్తవంగా నా పరిస్థితి చూస్తే ఇదే నాకు చివరి రోజు అనుకున్నాను. నీకేం కాలేదు కదా? నీ చివరి రోజంటూ ఇది కాదు. నీ చివరి రోజు ఎవ్వరికీ తెలీదు. నువ్వు నీ మనసులోకి పిచ్చి పిచ్చి ఆలోచనలు రానివ్వకు. హ్యాపీగా ఉండు. పక్కన నేనున్నాను కదా.
ఆలోచనలు కూడా ఆగిపోతాయనిపిస్తుంది.